రాజమండ్రిలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 7 లక్షల మంది రైతులకి ఎగ్గొట్టే కార్యక్రమం చేశారు. ఇవాళ మళ్ళీ అది కూడా విడతలగా ఈరోజు ఇచ్చేది 5,000. 5,000కి ఇవాళ దరిసిలో ఒక సినిమా సెట్టింగ్ వేసి పచ్చబుద్ధి పోగొట్టుకోకుండా మంచాలకు కూడా పచ్చ రంగేసి ఇవాళ అక్కడ ఆర్భాటం చేసే కార్యక్రమం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అంటారు వీళ్ళు రంగులు వేసుకుంటున్నారు ఎవరబ్బు సొమ్మాని. మరి చంద్రబాబు నాయుడు గారే ఎవరబ్బు సొమ్మాని మీరు ఎక్కడ చూసినా పచ్చ రంగులు వేసుకుంటున్నారు. మరి 14 నెలల తర్వాత మీరు ఇచ్చే కార్యక్రమం సరైన రైతుకి పంట వేసుకునే టైంలో ఇస్తే అతనికి వేడి నీళ్లకు సన్నీళ్లగా సాయంగా ఉండే కార్యక్రమాన్ని వదిలేసి ఇవాళ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ రైతులందరికీ కూడా అన్యాయం చేస్తున్నారు ప్రతి విషయంలోనూ కూడా. మరో వెన్నుపోటు పొడిశారు. అలాగే ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 13,500 ఇస్తున్నారు, మేము 26,000 ఇస్తామని చెప్పి రైతులకి మాయ మాటలు చెప్పి మసిపూసి మారేడికాయ చేసి ఇవాళ రైతుల్ని నట్టేట ముంచి 26,000 కాదు 20,000 అని చేసే కార్యక్రమం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి మాట మార్చారు. పథకంలో ఏదైతే గతంలో సంవత్సరం ఎగ్గొట్టి ఇవాళ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా రైతుకి కష్టకాలంలో మనం ఆదుకోవాలి, పంట వేసినప్పుడు వేడి నీళ్ల సన్నీళ్ల సాయంలా అందించాలని చెప్పి ఏదైతే ఆయన అధికారంలో ముందు ఎలక్షన్ ముందు 12,500 4 సంవత్సరాలకి 50,000 ఇస్తానని చెప్పి, కానీ ఆయన 13,500 5 సంవత్సరాలకి దగ్గర 67,000 చిల్లర ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుందని చెప్పి 67,500 అంటే మాట ఇచ్చిన దానికన్నా చెప్పని కూడా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పని ఏమీ లేవిని టోటల్ గా ఎగనామం పెట్టి ఇవాళ రైతుల్ని పట్టించుకునే పని లేకుండా చేస్తున్నారు. మొన్నటికి మొన్న తల్లికి వందనం అన్నది ఏదైతే మేము చేస్తామని చెప్పి అది కూడా సంవత్సరం తర్వాత 15,000 కోతలు లేకుండా ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు 13,000 చొప్పునే ఇస్తూ అదొక మోసం చేశారు. 13,000 ఖచ్చితంగా ఇచ్చారా అంటే 6,500 7,000 8,000 కొంతమందికి. దాంట్లో 30 లక్షల మందికి ఎగనామం పెట్టిన ఈ చంద్రబాబు నాయుడు గారు చూడండి ఒకసారి ఇవాళ రైతులకి ఏ రకంగా అయితే పంగనామం పెట్టారో పాపం తల్లికి బిడ్డలకు కూడా మరి మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇవాళ ఏదైతే రైతులకి పెద్దపేటేసి ఆర్బీకేల ద్వారా విత్తు కాడించి గింజ అమ్మే వరకు కూడా రైతులకి చేదోడుగా నిలబడి నడిపించిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవాళ మీరు ఏం పట్టించుకుంటున్నారని చెప్పి రైతు గురించి ఆలోచిస్తున్నారని అడుగుతున్నాను నేను. ఆయన పంటలు వస్తున్నాయి, ఒక నెల ముందే అగ్రికల్చర్ మినిస్టర్ అందరితోటి మీటింగ్ పెట్టి దాన్ని ఏ రకంగా నడిపించాలి చేయాలనే కార్యక్రమం చేసేవారు. ఇవాళ పూర్తిగా రైతుల్ని గాలి కొదిలేసి ఇవాళ రాష్ట్రం అంతా కూడా అలో లక్ష్మణ అని చెప్పి బాధపడే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నాను నేను, ఇవాళ మీరు కోకో రైతులకి ఏం చెప్పారు? మీరు సాక్షాత్ అచ్చెన్నాయుడు మంత్రి గారు వచ్చి 5,500 రూపాయలకి మేము కొనిపిస్తాం, 9,000 చిల్లరుండేది చాలా 300కి 350కి పడిపోతే కనీసం 5,500 కల్పిస్తామని చెప్పి దాని నోటు మాటలుగా మిగిలిపోయినాయి, కానీ శాతల్లో చూపని ఈ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్యాయం చేశారని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఏదైతే మామిడికాయ 18 రూపాయలు 19 రూపాయలు అమ్మేది 2 రూపాయలకి
మరి కోత కూలీ ట్రాన్స్పోర్ట్ కూడా రాకుండా అయిపోతుంటే ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా పక్కా రాష్ట్రమైన కర్ణాటకలో 16 రూపాయలు కొనిపించే కార్యక్రమాన్ని కేంద్రంతో మాట్లాడి చేస్తే మీరు కేంద్రంతో కలిసి కూటమిగా ఉన్నవారు మీరు మామిడికాయకి ఏ ధర కల్పించారని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ అన్యాయం అయిపోయారు. మామిడి చెట్లు కొట్టుకునే పరిస్థితికి ఈ రాష్ట్ర రైతాంగం వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మిర్చి రైతుల్లో కన్నీరు కారుతా ఉంది. మిర్చికి మీరు ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా కేంద్రంతో లెటర్లు రాసి మీరు మా అమ్మ అనిపించే కార్యక్రమం చేశారు. మీరు పట్టించుకున్నారా అని అడుగుతున్నాను నేను.